Namaste dear students, welcome to our video lesson number 59. In our previous lesson, we learned would prefer and would rather. Would prefer ni ela use chesam? I would prefer to read books. I would rather read books. What is the difference? I would prefer to read books. To ni use chesam. Would prefer tarvata to use chesam. I would rather read books. Rather tarvata to use cheyakunda only bare infinitive ని యూస్ చేసాం. ఐ వుడ్ ప్రిఫర్ టు రీడ్ బుక్స్, ఐ వుడ్ ప్రిఫర్ టు వాచ్ మూవీస్, ఐ వుడ్ రాదర్ రీడ్ బుక్స్, ఐ వుడ్ రాదర్ వాచ్ మూవీస్. ఇలా నేర్చుకున్నాం. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ప్రిఫర్ ఐ వుడ్ ప్రిఫర్ అన్నా, ఉత్తినే ప్రిఫర్ని యూస్ చేయలేమా? ఎస్, వీ కెన్ యూజ్ ఇట్. అంటే ఓన్లీ ప్రిఫర్ అంటే వితౌట్ వుడ్ ప్రిఫర్ అని కాకుండా ఓన్లీ ప్రిఫర్ని కూడా యూస్ చేస్తాం. ఎందుకు యూస్ చేస్తాం? బికాస్ ఆల్మోస్ట్ ఆల్ every student knows the meaning of prefer, but we don't know how to use, and we do many mistakes while using prefer structure నేర్చుకోవడం వల్ల మనం చాలా మిస్టేక్స్ చేస్తుంటాం. we know the meaning but we don't know the uses and how to use prefer. ఓకే, అసలు ప్రిఫర్ అంటే ఏంటి? ప్రిఫర్ అంటే ఒక రెండింటిలో దీనికన్నా దాన్ని ప్రిఫర్ చేస్తాను అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, టీ కన్నా కాఫీని ప్రిఫర్ చేస్తాను, ఆర్ కాఫీ కన్నా టీని ప్రిఫర్ చేస్తాను. మూవీస్ కన్నా బుక్స్ని ప్రిఫర్ చేస్తాను, మూవీస్ చూడడం కన్నా బుక్స్ చదవడాన్ని ప్రిఫర్ చేస్తాను. లైక్ దిస్. ఓకే, సో ఈ ప్రిఫర్ యూసెస్ని అసలు కరెక్ట్గా ప్రిఫర్ని ఎలా యూస్ చేయాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. అండ్ ఇన్ అవర్ ప్రీవియస్ లెసన్ వీ ఆల్రెడీ టోల్డ్ దట్ వుడ్ ప్రిఫర్ని ఒక సిచ్యుయేషన్కి యూస్ చేస్తే ప్రిఫర్ని రెగ్యులర్గా మన విషయాల్ని చెప్పడానికి యూస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ ప్రిఫర్ ప్లస్ నౌన్ టు నౌన్. అంటే ఏవైనా రెండు నౌన్స్ చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. చాలామంది ఇక్కడ ఏం చేస్తుంటారంటే ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అంటారు. బట్ వీ షుడ్ నాట్ యూస్ దాన్. ప్రిఫర్ యూస్ చేస్తున్నప్పుడు దాన్ని యూస్ చేయం. ఓకే, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. టీ కన్నా కాఫీనే ప్రిఫర్ చేస్తాను అంటే ఇక్కడ కాఫీ నౌన్, టీ నౌన్, ఈ రెండింటి మధ్య చెప్తున్నప్పుడు టు యూస్ చేయాలి మనం. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఐ ప్రిఫర్ బుక్స్ టు మూవీస్. ఐ ప్రిఫర్ బుక్స్ టు మూవీస్. ఐ ప్రిఫర్ లేకపోతే షీ ప్రిఫర్స్, ఐ ప్రిఫర్డ్, షీ ప్రిఫర్డ్, ఎలా అయినా చెప్పుకోవచ్చు. షీ ప్రిఫర్స్ సీరియల్స్ టు మూవీస్. హీ ప్రిఫర్స్ మూవీస్ టు సీరియల్స్. అంటే ఇక్కడ అతను ఆమె మూవీస్ కన్నా సీరియల్స్నే ప్రిఫర్ చేస్తుంది, అతను సీరియల్స్ కన్నా మూవీస్నే ప్రిఫర్ చేస్తాడు. ఇక్కడ ఎప్పుడు దాన్ యూస్ చేయకూడదు. అంటే షీ ప్రిఫర్స్ సీరియల్స్ దాన్ మూవీస్ అని అనకూడదు. షీ ప్రిఫర్స్ సీరియల్స్ టు మూవీస్ అనాలి. అట్ ద సేమ్ టైం హీ ప్రిఫర్స్ మూవీస్ దాన్ సీరియల్స్ అనకూడదు. హీ ప్రిఫర్స్ మూవీస్ టు సీరియల్స్ అని అనాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం ప్రిఫర్ని ఎలా యూస్ చేస్తున్నాం? ప్రిఫర్ తర్వాత ఏదైనా నౌన్ వస్తే, అంటే సీరియల్స్, బుక్స్, టీ, కాఫీ, ఇవన్నీ నౌన్సే కదా. ఒక నౌన్ యూజ్ చేస్తున్నప్పుడు తర్వాత టు యూజ్ చేసి మరొక నౌన్ని, అంటే దేనికన్నా ఏది ప్రిఫర్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం చెప్పొచ్చు. అంటే ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. నేను టీ కన్నా కాఫీనే ఎక్కువ ఇష్టపడతాను. వీ ప్రిఫర్ బుక్స్, అంటే ఎవరో మనం చెప్పుకుంటాం, మా ఫ్యామిలీస్లో అనుకుంటున్నాం, వీ ప్రిఫర్ బుక్స్ టు మూవీస్. మేము మూవీస్ కన్నా బుక్స్నే ప్రిఫర్ చేస్తాం. ఐ ప్రిఫర్ కార్ టు బైక్. కార్ దాన్ బైక్ అనే చెప్పం. ఐ ప్రిఫర్ కార్ టు బైక్ అంటే బైక్ కన్నా నేను కార్నే ప్రిఫర్ చేస్తాను. ఓకే, షీ ప్రిఫర్స్ సీరియల్స్ టు మూవీస్. మూవీస్ కన్నా సీరియల్స్నే ప్రిఫర్ చేస్తుంది. ఐ ప్రిఫర్ దిస్ షర్ట్ టు దట్ షర్ట్ యు ఆర్ షోయింగ్ మీ. ఐ ప్రిఫర్ దిస్ షర్ట్, ఈ షర్ట్నే ఇష్టపడుతున్నాను, టు దట్ షర్ట్, ఆ షర్ట్ కన్నా, నువ్వు చూపిస్తున్న ఆ షర్ట్ కన్నా ఈ షర్ట్నే నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఐ ప్రిఫర్ దిస్ షర్ట్ టు దట్ షర్ట్ యు ఆర్ షోయింగ్ మీ. నువ్వు చూపిస్తున్న ఆ షర్ట్ కన్నా ఈ షర్ట్నే ఇష్టపడుతున్నాను, ప్రిఫర్ చేస్తున్నాను. అంటే ఒక సబ్జెక్ట్ తర్వాత ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఈ సబ్జెక్ట్ తర్వాత ప్రిఫర్, ప్రిఫర్డ్, ప్రిఫర్స్ ఏదైనా యూస్ చేయొచ్చు. అంటే ఏ టెన్స్లోనైనా చెప్పుకోవచ్చు. ఒక నౌన్ పెట్టి నౌన్ తర్వాత టు తర్వాత నౌన్, ఇది ఒక యూసెస్. I prefer coffee to tea. I prefer car to bike, like this. And the second usage is subject tarvata prefer వచ్చి prefer, prefers, preferred according to subject. To infinitive ని యూస్ చేస్తా. అంటే
ఐ ప్రిఫర్ బుక్స్ టు మూవీస్. నేను మూవీస్ కన్నా బుక్స్నే ఇష్టపడతాను. మరి ఇక్కడ వర్బ్, ఈ రెండు నౌన్స్, మూవీస్ అండ్ బుక్స్ అనేది నౌన్. వాట్ అబౌట్ వర్బ్స్? వర్బ్ వచ్చినప్పుడు అంటే నేను మూవీ చూడడం కన్నా చూడడం, వాచ్, సీ, ఇది వర్బ్. కానీ బుక్ చదవడాన్నే ఇష్టపడతాను, చదవటం, రీడ్. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడు సబ్జెక్ట్ తర్వాత ప్రిఫర్ వచ్చి టు ఇన్ఫినిటివ్ని యూస్ చేయాలి. వీ షుడ్ నాట్ యూస్ బేర్ ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్ని యూస్ చేయాలి. అంటే లైక్ ఐ ప్రిఫర్ టు రీడ్. ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్. ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్. నేను బుక్స్ని చదవటానికి ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ టు డ్రింక్ కాఫీ. నేను కాఫీని తాగటానికి ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ టు డ్రైవ్ ఎ కార్. ఐ ప్రిఫర్ టు డ్రైవ్ ఎ కార్. షీ ప్రిఫర్స్ టు వాచ్ మూవీస్. హీ ప్రిఫర్స్ టు వాచ్ సీరియల్స్. అంటే ఇక్కడ షీ ప్రిఫర్స్, ఐ ప్రిఫర్డ్ ఏదైనా, హీ ప్రిఫర్స్ టు వాచ్ మూవీస్. టు ఇన్ఫినిటివే రావాలి. ఐ ప్రిఫర్స్ వాచ్ మూవీస్ అనకూడదు. ఐ ప్రిఫర్స్ టు వాచ్ మూవీస్. షీ ప్రిఫర్స్ టు వాచ్ సీరియల్స్. షీ ప్రిఫర్స్ టు వాచ్ సీరియల్స్. ఓకే, హీ ప్రిఫర్స్ టు వాచ్ మూవీస్. ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్. అంటే ప్రిఫర్, ప్రిఫర్స్, ప్రిఫర్డ్. ఐ ప్రిఫర్డ్ పాస్ట్లో, నేను ప్రిఫర్ చేశాను అప్పుడు. ఐ ప్రిఫర్ టు డ్రింక్ కాఫీ. ఐ ప్రిఫర్డ్ టు డ్రింక్ కాఫీ. కాఫీని తాగటానికే నేను ప్రిఫర్ చేశాను. వెనెవర్ ఐ గెట్ ఫ్రీ టైమ్ ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్. ఐ డోంట్ ప్రిఫర్ టు వాచ్ మూవీస్. షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాఫీ. షీ ప్రిఫర్స్ టు డ్రింక్ టీ. హీ ప్రిఫర్డ్ టు బై ఎ స్మార్ట్ ఫోన్. హీ ప్రిఫర్డ్ టు ఈట్ చపాతీ. అంటే చపాతీని తినడానికే ఇష్టపడ్డాడు, కాఫీ తాగడానికే ఇష్టపడింది. ఇలా మనం చెప్పుకుంటున్నాం. ఓకే, అంటే నౌన్ టు నౌన్ రావటం. ఒకవేళ వర్బ్ తినడానికి ఇష్టపడ్డాను, హీ ప్రిఫర్స్ టు ఈట్ చపాతీ. చపాతీ తినడానికే ఇష్టపడతాడు. షీ ప్రిఫర్స్ టు వాచ్, టు ఇక్కడ ప్రిఫర్ వచ్చి టు రావటం. ఓకే, అయితే ఇక్కడ కంపారిజన్ లేదు. అంటే టు రీడ్ బుక్స్, ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ అన్నాం తప్ప నేను సినిమాలు చూడడం కన్నా బుక్స్ చదవటాన్నే ఇష్టపడతామనే కంపారిజన్ మనం ఇక్కడ చెప్పట్లేదు. ఒకవేళ కంపారిజన్ చెప్పాల్సి వస్తే ఎలా చెప్పాలి అంటే ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ అని అంటున్నాం తప్ప ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ తర్వాత దాన్ టూ వాడాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా వాడతామంటే వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దాన్ ఊరికినే యూస్ చేయకూడదు, రాదర్ దాన్ యూస్ చేయాలి. అంటే ఐ ప్రిఫర్ టు వాచ్ బుక్స్, టు రీడ్ బుక్స్. ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్. బుక్స్ చదవటాన్ని ఇష్టపడతాను. అలా కాకుండా సినిమాలు చూడటం కన్నా బుక్స్ చదవటాన్ని ఇష్టపడుతున్నాం అని చెప్పాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే రాదర్ దాన్, ఓన్లీ దాన్ పెట్టకుండా రాదర్ దాన్ యూస్ చేయాలి. అంటే ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ రాదర్ దాన్, ఇక్కడ మూవీస్ అనైనా అనేయచ్చు, లేకపోతే వాచ్ మూవీస్ అనైనా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అంటే ఐ ప్రిఫర్ టు రీడ్ బుక్స్ రాదర్ దెన్ వాచ్ మూవీస్. ఇక్కడ టూ అవసరం లేదు, రాదర్ దాన్ తర్వాత టు వాచ్ మూవీస్ అని అనాల్సిన అవసరం లేదు. ఈ రూల్స్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే లాంగ్వేజ్ బాగుంటుంది. ఐ ప్రిఫర్ whenever I get free time, I prefer to read books rather than watch movies. ఆర్ ఈ వాచ్ కూడా అవసరం లేదు, రాదర్ దాన్ మూవీస్ అని డైరెక్ట్గా నౌన్ యూస్ చేయొచ్చు. కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. whenever I get free time, I prefer to read books. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. I prefer to read books rather than movies, rather than watch movies. ఓకే, అంటే రాదర్ దెన్ యూస్ చేసిన తర్వాత వర్బ్ని మనం డైరెక్ట్గా టు లేకుండా యూస్ చేయొచ్చు, ఆర్ వెర్బ్ లేకుండా ఓన్లీ నౌన్ని కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఐ ప్రిఫర్ టు ఈట్ చపాతీ రాదర్ దెన్ ఇడ్లీ. ఐ ప్రిఫర్ టు ఈట్ చపాతీ రాదర్ దెన్ ఇడ్లీ. షీ ప్రిఫర్స్ టు వాచ్ మూవీస్ రాదర్ దాన్ బుక్స్. ఆమె మూవీస్ని, బుక్స్ కన్నా మూవీస్ని చూడడానికే ఇష్టపడుతుంది. ఇందులో బుక్స్ అని అన్నాం, బుక్స్ చదవటం అని అనలేదు. కాబట్టి ఇక్కడ షీ ప్రిఫర్స్ లేకపోతే హీ ప్రిఫర్స్ టు వాచ్ మూవీస్ రాదర్ దాన్ బుక్స్. రాదర్ దాన్ రీడ్ బుక్స్ అని అన్నా పర్వాలేదు, రాదర్ దాన్ బుక్స్ అని అన్నా పర్వాలేదు. షీ ప్రిఫర్స్ టు డ్రింక్ కాఫీ
rather than drink tea or rather than tea. She prefers to drink coffee rather than tea. అంటే టు ప్రిఫర్ చెప్పిన తర్వాత రాదర్ దాన్ని చెప్తున్నాం, తర్వాత నౌన్ అయినా యూజ్ చేస్తున్నాం, వర్బ్ ప్లస్ నౌన్ అయినా యూజ్ చేయొచ్చు. హీ ప్రిఫర్డ్ టు బై ఎ స్మార్ట్ ఫోన్ రాదర్ దాన్ ఎ ల్యాప్టాప్. హీ ప్రిఫర్డ్ టు బై ఎ స్మార్ట్ ఫోన్ రాదర్ దాన్ ఎ ల్యాప్టాప్ ఆర్ రాదర్ దాన్ బై ఎ ల్యాప్టాప్. హీ ప్రిఫర్డ్ టు ఈట్ చపాతీ రాదర్ దాన్ ఈట్ రైస్. ఇలా మనం హీ ప్రిఫర్స్ టు ఈట్ చపాతీ రాదర్ దాన్ రైస్ ఆర్ రాదర్ దాన్ ఈట్ రైస్. ఓకే, ఇవి చాలా అంటే ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ రాసుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఈ కంపారిజన్లో రాదర్ దెన్ కేవలం వర్బ్తో కాకుండా నౌన్ని కూడా యూజ్ చేసాం. అంటే మనం రాదర్ దెన్ హీ ప్రిఫర్స్ టు ఈట్ చపాతీ రాదర్ దెన్ నౌ అంటే రాదర్ దెన్ రైస్ అని అనేయచ్చు, రాదర్ దెన్ ఈట్ రైస్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. Let us watch a couple of examples. A lot of kids prefer computer or smartphones to outdoor games. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఈ రాదర్ దెన్ తర్వాత నౌన్ అయినా యూజ్ చేయొచ్చు, వర్బ్ అయినా యూజ్ చేయొచ్చు. లెట్ us watch a couple of examples. Okay, a lot of kids prefer computer or smartphone games. చాలామంది పిల్లలు ఏంటంటే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ గేమ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు to outdoor games. First example, a lot of kids prefer computer or smartphone games noun ఇది to outdoor games. చూడండి, a lot of kids prefer computer or smartphone games ఇదంతా నౌనే. ఓకే, టు అవుట్డోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ కన్నా కంప్యూటర్ అండ్ స్మార్ట్ ఫోన్ గేమ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ మంది పిల్లలు. ఓకే, ఇదే విషయాన్ని మనం రాదర్ దాన్తో కూడా చెప్పొచ్చు. ఏ లాట్ ఆఫ్ కిడ్స్ ప్రిఫర్ కంప్యూటర్ ఆర్ స్మార్ట్ ఫోన్ గేమ్స్ రాదర్ దాన్ అవుట్డోర్ గేమ్స్. అంటే నౌన్ యూస్ చేస్తున్నప్పుడు రాదర్ దాన్ని కూడా మళ్ళీ మనం ఇక్కడ యూస్ చేస్తాం. అంటే ఏ లాట్ ఆఫ్ కిడ్స్ ప్రిఫర్ నౌన్తో చెప్తున్నాం. ఏ లాట్ ఆఫ్ కిడ్స్ ప్రిఫర్ కంప్యూటర్ ఆర్ స్మార్ట్ ఫోన్ గేమ్స్ రాదర్ దాన్ అవుట్డోర్ గేమ్స్. అంటే టూ బదులుగా రాదర్ దాన్ని కూడా ఇక్కడ యూస్ చేస్తాం. ఇదే ఎగ్జాంపుల్ని మనం మరొకలాగా కూడా చెప్పొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి ఏమర్థమైంది? సబ్జెక్ట్ తర్వాత ప్రిఫర్ పెట్టి నౌన్ తర్వాత టు ప్లస్ నౌన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా నౌన్ తర్వాత రాదర్ దాన్ ప్లస్ నౌన్ అయినా యూజ్ చేయొచ్చు. అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు వినండి. ఓకే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ టు ఇన్ఫినిటివ్ యూజ్ చేసామంటే అంటే నౌన్ని యూజ్ చేసేటప్పుడు టు యూజ్ చేసినా పర్వాలేదు, రాదర్ దాన్ని యూజ్ చేసినా పర్వాలేదు. వేరాస్ సబ్జెక్ట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ యూజ్ చేస్తే ఓన్లీ రాదర్ దాన్ని మాత్రమే యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఇది చూద్దాం. ఈ ఎగ్జాంపుల్, ఏ లాట్ ఆఫ్ కిడ్స్ ప్రిఫర్ టు ప్లే. ఇక్కడ మనం టు తీసుకున్నాం, నౌన్ తీసుకోలేదు. టు ప్లే అని టు ఇన్ఫినిటివ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రాదర్ దాన్ మాత్రమే మనం యూజ్ చేయాలి. అంటే ఏ లాట్ ఆఫ్ కిడ్స్ ప్రిఫర్ టు ప్లే ఆన్ కంప్యూటర్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్ రాదర్ దాన్ ఆన్ గ్రౌండ్స్. A lot of kids prefer to play. To play యూస్ చేసాం కాబట్టి ఇక్కడ రాదర్ దెన్ మాత్రమే యూజ్ చేయాలి. A lot of kids prefer to play on computers and phones rather than play on grounds. Rather than grounds. ఇలా చెప్పినా పర్లేదు, కానీ ఇక్కడ టు ప్లే అని టు ఇన్ఫినిటివ్ యూజ్ చేసాం కాబట్టి రాదర్ దెన్ యూజ్ చేస్తాం. అదే a lot of kids prefer computer or smartphones to grounds. A lot of kids prefer computer or smartphones rather than grounds. ఓకే, అంటే క్లియర్గా చెప్పాలి అంటే మనం నౌన్స్ టు నౌన్ రాదర్ దాన్ నౌన్, కానీ టు ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు టు యూజ్ చేయకుండా టు ఇన్ఫినిటివ్ తర్వాత అంటే నౌన్ టు నౌన్ లాగా టు ఇన్ఫినిటివ్ టు టు ఇన్ఫినిటివ్ యూజ్ చేయకుండా టు ఇన్ఫినిటీతో మనం రాదర్ దాన్ని మాత్రమే యూజ్ చేయటం ఇక్కడ గమనించండి. అంటే ఈ మూడు రూల్స్ని అంటే ప్రిఫర్ నౌన్ టు నౌన్, ప్రిఫర్ నౌన్ రాదర్ దాన్ నౌన్ అండ్ ప్రిఫర్ టు ఇన్ఫినిటివ్ రాదర్ దాన్ టు ఇన్ఫినిటివ్ ఆర్ నౌన్. ఇది ఈ రూల్స్. లెసన్ అర్థం కాకపోతే ఒక రెండు సార్లు వినండి, విన్న తర్వాత ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ని
చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.